అధికారం కోసం శాయశక్తులా ప్రయత్నించడం ఒక ఎత్తు, కానీ అదే అధికారం కోసం అడ్డమైన దారులు అడుగులేయడం మరో ఎత్తు. మొదటిది నైతిక రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటే, రెండోది మాత్రం ఆ విలువలకు పాతరేసేదిగా ఉంటుంది. రాజ్యాంగ విలువలకు కట్టుబడి కేంద్ర పీఠాన్నే వదులుకున్న పార్టీ ఇప్పుడు రాష్ట్రాల్లో రాజ్యాధికారం కోసం పడుతున్న పాటలు చూస్తుంటే ఇదేరా రాజకీయం అనిపించక మానదు. రాజకీయాల్లో పరమావధి ఏదైనా ఉందా అంటే అది అధికారమే అన్న సమాధానం వినిపిస్తుంది. కానీ ఆ అధికార పీఠాన్ని రాజ్యాంగబద్ధంగా దక్కించుకోవాలి తప్ప అడ్డదారుల్లో కాదన్నది ఎందరో రాజనీతిజ్ఞులు చెప్పుకొచ్చిన విధానం. తొలినాళ్లలో అధికారం కన్నా విలువలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. రాజ్యాంగబద్ధంగానే అధికారం దక్కించుకోవాలని తపన పడేవారు. అడ్డదారులు తొక్కే అవకాశాలున్నా వాటిని విస్మరించేవారే తప్ప అవకాశంగా తీసుకుని అందలం ఎక్కాలనుకునేవాళ్లు చాలా అరుదుగా కనిపించారు. 1998 మార్చి 10న కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో అధికారంలోకొచ్చింది. ఈ ఎన్నికల తర్వాత బలం నిరూపించుకుని అటల్ బిహారీ వాజ్పేయి 16వ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆ ప్రభుత్వం కేవలం 13 నెలలు మాత్రమే అధికారంలో మనగలిగింది. ఇంకా చెప్పాలంటే 1999 ఏప్రిల్ 26న జరిగిన విశ్వాస పరీక్షలో ఒక్కటంటే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఒరిస్సాకు చెందిన గిరిధర గొమాంగో వాజ్పేయి సర్కారుకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో వాజ్పేయి ప్రభుత్వం రద్దయిపోయింది. దీంతో వాజ్పేయి తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి బలం నిరూపించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కానీ సోనియా గాంధీ తనకు ఇచ్చిన గడువులోగా బల నిరూపణ చేసుకోలేకపోవడంతో రాష్ట్రపతి రాజ్యాంగబద్ధంగా 12వ లోక్సభను రద్దు చేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు. దీంతో 1999లో మళ్లీ వాజ్పేయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 270 స్థానాల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 156 స్థానాలకే పరిమితమైంది. ఇలా ఆనాడు కేవలం ఒక్క నాయకుడిని తమ వైపు అనుకూలంగా ఓటేయమని ప్రలోభ పెడితే వాజ్పేయి ప్రభుత్వం నిలబడి ఉండేది. కానీ ఆనాటి కాషాయ దళపతి మాత్రం రాజ్యాంగబద్ధంగానే అడుగులేశారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కలేదు. విలువల కోసం రాజ్యాధికారాన్ని వదులుకున్న కాషాయ పార్టీ బీజేపీ. అప్పట్లో కాంగ్రెస్ మీద ఎన్నో విమర్శలుండేవి. అధికారం వచ్చే అవకాశం ఎక్కడుంటే అక్కడికి కాంగ్రెస్ వాలిపోతుందని, తిమ్మిని బమ్మిని చేసైనా అధికారాన్ని దక్కించుకునేది అని విమర్శలుండేవి. దానికి తగ్గట్టే సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో పార్టీలను తెర వెనుక నుంచి నడిపించింది కాంగ్రెస్. కేంద్రంలోనే కాదు రాష్ట్రాల్లో కూడా సంకీర్ణ సూత్రాలను పాటించింది. అధికారం కోసం అవసరమైతే అనైతిక దారుల్లో కూడా అడుగులేసింది. కాంగ్రెస్ ఇలా కట్టు తప్పినప్పుడల్లా కమలనాథులు గగ్గోలు పెట్టారు. కాంగ్రెస్ ను నీతి నియమాలు లేని పార్టీగా విమర్శలు చేశారు. రాజ్యాధికారం కోసం ఇంత దిగజారాల్సిన అవసరం లేదని హితవులు పలికారు. యూపీఏ 1, యూపీఏ 2 విధానాలపై అప్పట్లో కమలనాథులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాటు 2 సంకీర్ణ ప్రభుత్వాలతో అతుకుల బొంతగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాల్ని ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆ పార్టీని, దాని రాజకీయాలను దేశ ప్రజలంతా చీదరించుకున్నారు. కాంగ్రెస్ అవినీతికి, అనైతికతకు విరుగుడుగా కొత్త పార్టీకి ఓట్లేసి గెలిపించుకున్నారు. రాజకీయం అంటే కొత్త అర్థాన్ని ఇచ్చేలా గత 3 దశాబ్దాలుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న సంకీర్ణాలకు చరమగీతం పాడేలా బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీని కట్టబెట్టారు. అక్కడి నుంచి బీజేపీకి ప్రజలు అండగా నిలుస్తూ వచ్చారు. దానికి తగ్గట్టే వరుసగా బీజేపీ నేతల జైత్రయాత్రలు కూడా కొనసాగాయి. 2015 ఢిల్లీ, తమిళనాడు, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాలు మినహాయిస్తే దేశ ప్రజలు అన్ని చోట్ల బీజేపీ మీద నమ్మకం ఉంచుతూనే వచ్చారు. అతి పెద్ద రాష్ట్రం, కేంద్ర రాజకీయాలకు ఆయువు పట్టైన ఉత్తరప్రదేశ్లో తమ రాష్ట్ర రాజకీయ చరిత్రలో లేనంత అఖండ మెజారిటీతో పార్టీని అధికారంలోకి తెచ్చారు. బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాలు మినహాయిస్తే దేశమంతా కాషాయ జెండా విస్తరిస్తూ వెళ్లింది. మోడీ చేసిన కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం మరో 2 ఏళ్లలో 80% పైగా సాకారమయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక గడిచిన 3 ఏళ్లలో కాంగ్రెస్ వరుస పెట్టి తన అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఒక్కొక్కటిగా కోల్పోతూ వచ్చింది. మరోపక్క ప్రస్తుతానికి 6 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వచ్చే 2 ఏళ్లలో వాటిల్లో 3-4 రాష్ట్రాలు కోల్పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఇక బీజేపీ కూడా దాదాపు అన్ని పెద్ద రాష్ట్రాల్లో విస్తరించింది. మిగిలిన కొన్ని పెద్ద రాష్ట్రాల్లో అధికార పార్టీలతో భాగస్వామిగా ఉంది. అంటే మొత్తంగా చెప్పాలంటే బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోందనే చెప్పాలి. కానీ ఇలాంటి టైంలో గోవా, మణిపూర్ లాంటి చిన్న రాష్ట్రాల్లో అధికారం కోసం కమలనాథులు చేస్తున్న రాజకీయ కుట్రలు చూస్తుంటే ఇది కాంగ్రెసా, బీజేపీనా అన్న అనుమానం వస్తోంది. అధికారం కోసం అప్పట్లో కాంగ్రెస్ నేతలు తొక్కిన అడ్డదారుల్లో ఇప్పుడు కమలనాథులు అడుగులేస్తున్నారు. చిన్న రాష్ట్రమైనా సరే పెద్ద వ్యూహంతో ముందుకెళ్లి చిన్నా చితకా పార్టీలతో బేరసారాలు పెట్టుకోవడం, అన్నింటికీ మించి రాజ్యాంగ విలువల్ని కూడా పక్కన పెట్టి అధికారం కోసం ప్రయత్నాలు చేయడం చూస్తుంటే దేశాన్నేలుతున్న కాషాయానికి ఈ కక్కుర్తి ఎందుకంటూ విమర్శలు చేస్తోంది. అధికారం కోసం విలువల్ని పక్కకు పెడతారా, అడ్డదారులు తొక్కుతారా? వెల్కమ్ బ్యాక్. రాజ్యాంగ విలువల్ని రవ్వంత పక్కన పెట్టినా దాన్ని ఎలుగెత్తి చాటిన పార్టీ కాంగ్రెస్. అధికారంలో ఉన్నప్పుడు నియమాలను తుంగలో తొక్కితే అడ్డుపడి అదిరించిన పార్టీ, రాజ్యాధికారం కోసం ప్రత్యర్థులు చేస్తున్న ఎత్తుగడలను న్యాయస్థానాల ద్వారా ఎదిరించిన పార్టీ. ఇప్పుడు అధికారం కోసం అదే దారిలో అడుగులేస్తోంది ఆ పార్టీ. కనీస నైతికతను కూడా పాటించకుండా అధికారం కోసం అడ్డదారులు అడుగులేస్తోంది. రాజ్యాధికారం దక్కాలంటే ఎన్నికల్లో మెజారిటీ సాధించడం ఒక్కటే మార్గం కాదన్నది కాంగ్రెస్ పాటించిన సూత్రం. బలం సాధించుకుని మ్యాజిక్ ఫిగర్ దక్కించుకోవడానికి సంకీర్ణ సూత్రాలను వినియోగించడంలో కాంగ్రెస్ దిట్ట. కానీ తాను పోటీ చేసిన రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి కన్నా తనకు ఎక్కువ సీట్లు వచ్చినప్పుడే కాంగ్రెస్ ఇలా సంకీర్ణ ప్రభుత్వానికి పావులు కదిపేది. కానీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులు మాత్రం మెజారిటీ చూసుకోవడం లేదు, ఎన్ని సీట్లొచ్చాయో పట్టించుకోవడం లేదు. కేవలం అధికార పీఠం దక్కించుకోవడమే పరమావధిగా అడుగులేస్తోంది. ఇందుకు తాజా ఘటనలే ఉదాహరణ. తాజా 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఫలితాలు పక్కాగా వచ్చాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లు బీజేపీకి పట్టం కడితే పంజాబ్లో హస్తం హవా నడిచింది. కానీ ఎటొచ్చి ఈశాన్యంలో చిన్న రాష్ట్రమైన మణిపూర్లో, దక్షిణాదిన చిన్న రాష్ట్రమైన గోవాల్లో మాత్రం ఏ ఒక్క పార్టీ మ్యాజిక్ ఫిగర్ దక్కించుకోలేకపోయింది. 40 స్థానాలున్న గోవాలో అధికార పీఠం దక్కించుకోవడానికి 21 సీట్ల బలం ఉండాలి. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు, బీజేపీకి 13 స్థానాలు వచ్చాయి. మిగిలిన 10 స్థానాల్లో ఎంజీపీ 3 స్థానాల్లో, జీఎఫ్పీ మరో 3 స్థానాల్లో నెగ్గుకొచ్చింది. మిగిలిన 4 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. రాజ్యాంగబద్ధంగా చూస్తే గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్కే ఎక్కువ ఉంది. ఎందుకంటే కేవలం 4 బలం సాధించుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుంది. కానీ ఒక్క రోజులో అనూహ్యంగా గోవాలో రాజకీయాలు మారిపోయాయి. అసలు ఎక్కువ సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీకి సడన్ గా షాక్ ఇచ్చింది కాషాయదళం. వాస్తవానికి గోవా గవర్నర్ మృదులా సిన్హా కాంగ్రెస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరాలి. నిర్ణీత గడువు ఇచ్చి బలాన్ని నిరూపించుకోమనాలి. ఒకవేళ గడువులోగా కాంగ్రెస్ బలం నిరూపించుకోకపోతే ఆ తర్వాత ఎక్కువ స్థానాలు దక్కించుకున్న బీజేపీకి అవకాశం ఇవ్వాలి. కానీ ఈ నైతిక విధానానికి విరుద్ధంగా కమలనాథులు అడుగులేశారు. గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీని గవర్నర్ కోరడం, ఆపై వెంటనే కేంద్ర మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ తన పదవికి రాజీనామా చేసి గోవా వచ్చేయడం, ఆయన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాట్లకు రంగం సిద్ధమైపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. నిజానికి ఒకప్పుడు బీజేపీ చేసిన తప్పే ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేసింది. ఇలా గవర్నర్ ఆదేశాలిచ్చిన తర్వాత కాంగ్రెస్ తెరపైకొచ్చింది. మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన కాంగ్రెస్ పెద్ద దిగ్విజయ్ సింగ్ గవర్నర్ మృదులా సిన్హాను కలిసేందుకు ప్రయత్నించారు. అసలు 2 రోజుల తర్వాత కోర్టు వరకు వెళ్లారు. కానీ ఎన్నికల ఫలితాలు రాగానే బలం నిరూపించుకుంటామని గవర్నర్ వరకు వెళ్లలేకపోయారు. కాంగ్రెస్ తీసుకున్న ఈ చిన్న గ్యాప్ లో బీజేపీ కథ నడిపించేసింది. తీరా పిటిషన్ వేశాక కోర్టు కూడా అదే ప్రశ్న వేసింది. అసలు బలం ఉంటే గవర్నర్ దగ్గరకు ఎందుకు వెళ్లలేదని సూటిగా ప్రశ్నించింది. ఆపై దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ బృందం గవర్నర్ ని కలిసినా ప్రయోజనం లేకపోయింది. కేంద్రం, గవర్నర్, కోర్టులు కూడా కమల దళానికి అండగా ఉండటంతో మనోహర్ పారికర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తంగా మనోహర్ పారికర్ 4వ గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. देवाची शपथ घेता की कायद्यावरवीं स्थापीत जाला अशा भारतीय संविधानाविशीं हांव खरेली श्रद्धा आनी निस्ता बाळगितलो. हांव भारताची सार्वभौमत्व आनी एकात्मताय उन्नत राखतलो. हांव गोंय राज्याचो मंत्री म्हणून म्हजी कामां निश्ठेन आनी शुद्ध बुद्दीन निभायतलो. ఆయనతో పాటుగా 8 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు.
వీరిలో ఎంజీపీ, జీఎఫ్పీలకు చెందిన ఇద్దరిద్దరు, మరో ఇద్దరు స్వతంత్రులు ఉండగా బీజేపీ నుంచి ఇద్దరికి కేబినెట్లో చోటు దక్కింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వంటి కమల దళపతులంతా దగ్గరుండి మరీ ఈ తతంగాన్ని పూర్తి చేయించారు. గవర్నర్ మృదులా సిన్హా ఇచ్చిన గడువు ప్రకారం గురువారం అసెంబ్లీలో మనోహర్ పారికర్ తన బలాన్ని నిరూపించుకోవాల్సింది. వాస్తవానికి బల నిరూపణకు 2 వారాల గడువున్నా సుప్రీం ఆదేశాల మేరకు గురువారమే బలం నిరూపించుకోవాల్సొస్తోంది. ఒక్క గోవాలోనే కాదు, మణిపూర్లో కూడా ఇదే రీతిలో అడుగులేసింది బీజేపీ. 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో 31 మంది సభ్యుల మద్దతు ఎవరికి ఉంటే వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 స్థానాల్లో నెగ్గుకొచ్చింది. ఇక బీజేపీ కేవలం 21 స్థానాలకే పరిమితమైంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమివ్వాలి. మరో 3 సభ్యుల మద్దతు కూడగట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కానీ ఇంతలోనే అనూహ్యంగా తెరపైకొచ్చిన బీజేపీ తమకు 32 మంది ఎమ్మెల్యేల మద్దతుందంటూ గవర్నర్ కి వివరించింది. దీంతో మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ నాంగ్ తొంబం బీరేన్ సింగ్ ను ఆహ్వానించారు. బల నిరూపణ పూర్తయితే బుధవారం మధ్యాహ్నం ఆయన మణిపూర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తానికి ఆధిక్యం లేకపోయినా తొలిసారి మణిపూర్లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పావులు కదిపిందన్న విషయం ఇట్టే అర్థమవుతోంది. గతేడాది కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన బీరేన్ సింగ్ ను ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ వెంటనే గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. మరోవైపు తననే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం ఇవోబీ సింగ్ కూడా గవర్నర్ను కలిసినా ఉపయోగం లేకపోయింది. అటు గోవాలో మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారంపై, ఇటు మణిపూర్లో బీరేన్ సింగ్ ఆధిపత్యంపై కాంగ్రెస్ పెద్దలు మండిపడ్డారు. గోవా, మణిపూర్లలో బీజేపీ మనీ పాలిటిక్స్ నడిపిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఈ 2 రాష్ట్రాల్లో తాము ఎలాంటి రాజకీయాలు చేయలేదని బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆ 2 రాష్ట్రాల్లో మిగిలిన పార్టీలు తమకు మద్దతుగా నిలిచాయంటూ చెప్పుకొచ్చారు. We formed a government in Punjab, we won the election in Manipur and Goa. That's not a bad result. It's true that we lost the election in Uttar Pradesh and Uttarakhand. If you look at our Uttarakhand election, you look at Punjab, who is running these elections? It's the regional leaders who are running the elections. They are the people who fight the election, and they've been successful in Punjab, they've been successful in Goa, they've been successful in Manipur. But as far as the Congress party is concerned, we do need to make structural and organizational changes. That's a fact. I mean, that's fact soon enough. Look, it's not a question of soon enough. It's a question of how much money the BJP has thrown to steal the mandate of Manipur and Goa. That's the question. It's not how soon you went, it's with how much money they went. Thank you. మొత్తానికి పెద్దోళ్లు తింటే పలహారం, చిన్నోళ్లు తింటే చిరుతిండి అన్నట్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనిని బీజేపీ వ్యతిరేకించింది. ఇప్పుడు అదే పని బీజేపీ చేస్తుంటే కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఎందుకింత అధికార దాహం, ఎందుకింత పాకులాట? వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. అసలు బీజేపీకి ఇంత అధికార దాహం ఎందుకు? దేశంలో దాదాపుగా అన్ని పెద్ద రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉంది. ఇక తాజాగా యూపీ లాంటి కీలక రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలిచింది. ఇక రాజ్యసభలో కూడా పీఠం దక్కుతుంది. ఇంత బలంగా ఉన్న పార్టీ గోవా, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో కూడా అధికారం దక్కించుకోవడం కోసం ఎందుకింత పాకులాడుతోంది? బీజేపీ దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తూ వెళ్తున్న పార్టీ. 2014లో ప్రధానిగా మొదలైన మోడీ ప్రస్థానం దేశంలో కాషాయ జెండాను రెపరెపలాడిస్తోంది. కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ నినదించిన మోడీ ఇప్పుడు అదే దిశగా దూసుకెళ్తున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇలా అన్ని పెద్ద రాష్ట్రాల్లోనూ బీజేపీయే ఉంది. ఇక మిగిలిన రాష్ట్రాల్లో కూడా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. ఇలా మెజారిటీ బలం ఉన్న పార్టీ గోవా, మణిపూర్ లాంటి చిన్న చిన్న రాష్ట్రాల కోసం ఎందుకు ఇంతలా పాకులాడుతోందన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. నిజానికి గోవా, మణిపూర్లలో రాజ్యాంగబద్ధంగా నైతికతకు విలువిచ్చి ఎక్కువ స్థానాలు సాధించిన కాంగ్రెస్ కి బల నిరూపణకు అవకాశమిచ్చుంటే బావుండేది. కనీసం ఆయా రాష్ట్ర గవర్నర్లైనా కాంగ్రెస్ పార్టీని పిలిచి మాట్లాడి ఉంటే అది నైతికత అనిపించుకునేది. కానీ బీజేపీ ఆ దిశగా ఆలోచనలు కూడా చేయలేదు. కాంగ్రెస్ కి రవ్వంత కూడా ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం తానే కథ నడిపించేసింది. చిన్న రాష్ట్రాల్లో స్వతంత్ర ఎమ్మెల్యేలు, చిన్నా చితకా పార్టీలతో బేరసారాలు మొదలుపెట్టింది.
వాళ్లను ఆకర్షించి అనైతిక మార్గంలో ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదిపింది. అసలు ఇలా అడ్డదారుల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం బీజేపీకి ఏంటి? గవర్నర్లను అడ్డం పెట్టుకుని ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగించాల్సిన కక్కుర్తి ఏంటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు నిండా 50 సీట్లు లేని అసెంబ్లీలో కనీసం 6 నెలలు కూడా సజావుగా సాగలేని ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఏం సాధిస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి గవర్నర్లను అడ్డం పెట్టుకుని అధికారం కోసం పావులు కదపడం అన్నది ఇప్పుడే ఈ 2 రాష్ట్రాలతో బీజేపీ మొదలుపెట్టిన గేమ్ కాదు. గతంలో కూడా కోర్టు మొట్టికాయలు వేసినా, ప్రజలు వ్యతిరేకించినా ఇలాంటి ప్రయత్నాలే చేసింది. ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కుని కృత్రిమ రాజకీయ సంక్షోభాన్ని లేవనెత్తి దాన్ని అవిశ్వాస తీర్మానం వరకు లాక్కొచ్చి ఆ రాజ్యాంగ సంక్షోభాన్ని సాకుగా చూపించి బలవంతంగా రాష్ట్రపతి పాలనతో అధికారాన్ని దక్కించుకోవాలని చేసిన ప్రయత్నాలకు సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలేసింది. అయినా సరే బీజేపీ నేతలు ఏమాత్రం మారలేదు. ఇందుకు గతేడాది ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ సంక్షోభాలే ప్రత్యక్ష ఉదాహరణ. గతేడాది ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లు మూజువాణి ఓటుతో నెగ్గిన, ఆపై ఎమ్మెల్యేల గోడదూకుడు వ్యవహారంతో రాజకీయ సంక్షోభం మొదలైంది. అలా అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు కాస్త ఆపై అభిశంసన, అవిశ్వాస తీర్మానం, బల పరీక్షలు, రాష్ట్రపతి పాలన వరకు సాగాయి. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న హరీష్ రావత్ మాత్రం కేంద్రం మీద పోరాటమే చేశారు. హైకోర్టుకెళ్లారు. అక్కడ సరైన న్యాయం దొరకపోవడంతో సుప్రీంకోర్టు మెట్లెక్కారు. మొత్తానికి సర్వోన్నత న్యాయస్థానం ఆఖరికి కేంద్రం చేస్తున్న కుట్రకు చెక్ పెట్టింది. బలం నిరూపించుకోవడానికి రావత్ కు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో కేంద్రం తలవంచక తప్ప. నిజానికి అప్పటికే ఉత్తరాఖండ్ అధికార కాంగ్రెస్ లో చీలికలు వచ్చాయి. మరో ఏడాదిలోగా ఉత్తరాఖండ్ అసెంబ్లీ పదవీకాలం పూర్తయి ఎన్నికలు వస్తాయని కూడా బీజేపీకి తెలుసు. అయినా సరే 8 నెలల అధికారం కోసం కక్కుర్తిపడి సుప్రీంకోర్టుతో మొట్టికాయలు వేయించుకుందన్న విమర్శల్ని మాత్రం మూటగట్టుకుంది. తాజా ఎన్నికల్లో ఉత్తరాఖండ్లో బీజేపీ అఖండ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చినా అధికారం మీద అత్యాశతో గతేడాది చేసిన తొందరపాటు చర్యలు మాత్రం ఆ పార్టీ నైతికతను ప్రశ్నించాయి. ఉత్తరాఖండ్ ఒక్కటే కాదు, అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఇదే పంథాను అనుసరించింది. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇలాంటి పావులే కదిపింది. నబం టుకీ ప్రభుత్వంలో ఉన్న చిన్న చిన్న పొరపచ్చాలను సాకుగా తీసుకుని ప్రభుత్వాన్నే సంక్షోభంలోకి నెట్టింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎరలు వేసి అధికారాన్ని దక్కించుకోవాలని చూసింది. కానీ నబం టుకీ కూడా గట్టిగా పోరాటంతో కమలదళం వెనక్కి తగ్గాల్సొచ్చింది. ఇలా అధికార పార్టీలో సంక్షోభాలు రగల్చడమే కాదు, రాజకీయ అవకాశాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేసి ఎదురుదెబ్బలు తినాల్సొచ్చింది. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత నెలకొన్న రాజకీయ పరిస్థితులను, అక్కడి సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని తమిళనాడులో రిమోట్ రాజకీయాలు నడిపించాలని ప్రయత్నించింది. శశికళ సీఎం పీఠాన్ని అధిష్ఠించడానికి సిద్ధమవుతున్న తరుణంలో గవర్నర్ విద్యాసాగర్ రావును అందుబాటులో ఉంచకుండా ముంబై తరలించింది. ఇంతలోనే అమ్మకు అపర విధేయుడు పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయడంతో తమిళ రాజకీయాలు రంజుగా సాగాయి. ఇంతలోనే కోర్టులు శశికళను దోషిగా తేల్చడం, అప్పటికే క్యాంపు రాజకీయాలతో అన్నాడీఎంకే తన నేతల్ని కాపాడుకోవడం అంతా రాజకీయ రణరంగాన్ని తలపించింది. మొత్తానికి పళనిస్వామి నేతృత్వంలో తమిళనాడులో మరోసారి అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చేసేది లేక కాషాయ పార్టీ వెనుతిరగాల్సొచ్చింది. ఇలా ఆ 3 రాష్ట్రాల్లో చావు తప్పి కన్నులొట్టబోయిన కమలనాథులు ఇప్పుడు కొత్త ప్రభుత్వాల విషయంలో కూడా నైతికతను పక్కన పెట్టి ముందుకెళ్లారు. అసలు ఒకప్పుడు ఇలాంటి అడ్డగోలుదారుల్లో కాంగ్రెస్ వెళ్తుంటే విమర్శించిన వాళ్లే ఇప్పుడు అధికారం కోసం ఏదీ తప్పు కాదన్న ధోరణిలో అడుగులేస్తున్నారు. నిజానికి గోవా, మణిపూర్ల విషయంలో ఫలితాలు రాగానే కాంగ్రెస్ బలనిరూపణకు వెళ్లకపోవడం ఎంత తప్పో, ఆ అవకాశాన్ని సాకుగా తీసుకుని అనైతిక మార్గాల్లో బీజేపీ పావులు కలపడం కూడా అంతే తప్పు. బీజేపీ లాంటి పెద్ద పార్టీ, బలమైన పార్టీ, భవిష్యత్తు ఉన్న పార్టీ ఇలా చిన్న చితక పార్టీలతో బేరసారాలకు దిగటం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సిద్ధపడటం వంటి ఆరోపణలు ఆ పార్టీకి సమీప భవిష్యత్తులో నష్టం కలిగించకపోయినా దీర్ఘకాలంలో ఇది మాయని మచ్చగా నిలుస్తుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ